ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృశ్చిక రాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి? ఈ రాశి వారి జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార, ఉద్యోగపరంగా, విద్యపరంగా ఇలా అనేక అంశాలలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే రహస్య శత్రువుల వల్ల వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. వీరికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఈ రాశి వారు కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఆర్థికంగా కలిసి రావడం వంటివి జరుగుతాయి. అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా అత్యధిక లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి పూర్తవ్వకుండా ఆగిపోయిన ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో ఈ రాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేసినా వారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ ఆసక్తికి, మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలను తీసుకోండి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధిని సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాన్ని పఠించడం శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయపరంగా కూడా రాబడి ఉంటుంది. సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి. అనవసరమైన ఖర్చులకు ఈ రాశివారు దూరంగా ఉండాలి. స్థిరాస్తులను కొనుగోలు చేసేటటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు ఈ రాశివారు తీసుకోవాలి. ఈ రాశివారు డబ్బులను పొదుపు చేయాలన్నా లేదా ఏదైనా పాలసీలను కట్టాలన్నా కూడా కొంతకాలం వేచి ఉండక తప్పదు. డబ్బులు పొదుపు చేయడానికి ఇదొక మంచి సమయం కాదు. ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ కూడా డబ్బులు పొదుపు చేయడం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశివారు కనకధార స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ రాశివారు వీలైనంత వరకు కూడా కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంత సమయం కేటాయిస్తే మీకంత ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశిలో వారు ఎవరైనా పెళ్లి కోసం కానీ, లేదా ఏదైనా శుభకార్యం కోసం కానీ, ప్రసవం కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు కష్టాల్లో ఉండి కుంగిపోతున్న మీ కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీ కుటుంబ సభ్యులు, బంధువులు, అలాగే మీ స్నేహితులు మీకు బాగా సహకరిస్తారు. ఈ రాశి వారికి కష్టం వచ్చినప్పుడు ఓదార్చడానికి ఎప్పుడు కొంతమంది అండగా నిలబడతారు. అలాగే ఈ రాశి వారు కుటుంబానికి సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరగవచ్చు. దానికి మీరు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. నీతి నిజాయితీ కలిగి ఉంటారు. సత్ప్రవర్తనతో కూడిన మాటల వల్ల ఎదుటివారు ఆకర్షితులవుతారు. అందరితో కలిసి కలుపుగోలుగా ఉంటారు. ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. కళాకారులు మంచి అభ్యున్నతిని పొందుతారు. సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. కళాకారులకు ఈ సమయంలో ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశం కనిపిస్తోంది. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులనే విషయం వృశ్చిక రాశి వారు ఈ సమయంలో గమనించి శత్రువులు దూరంగా ఉంచుతారు. వారు మాట్లాడే విధానం బట్టి ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారు అనే విషయాన్ని ముందుగానే గ్రహిస్తారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా, సపోర్టుగా ఉంటుంది. ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కానీ ఈ రాశి వారు ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఈ రాశి వారు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావటానికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించిన సాధారణ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు వృశ్చిక రాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు మంచి సమయం నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయం విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టి పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనే అంశాలపైన ఈ రాశి వారికి స్పష్టత ఏర్పడుతుంది. అలాగే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలను, విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశిలో పుట్టిన వారు మంచి ఫలితాలు అనేవి పొందుతారు. అయితే మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఈ రాశి వారికి వీరికే తెలియకుండా కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులంటే ఎవరో కాదు, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూనే మీ పక్కనే వింటూ మీ వెనకాలే మీకు అనేక రకాల ప్రమాదాలను కలిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఆలోచించుకోండి. అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండండి. ఎవరిని మీరు పూర్తిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు, చర్చలకు దిగకండి. అనవసరమైన వాదనలకు, చర్చలకు దిగటం ద్వారా మీకు తెలియకుండానే మీరు శత్రువులను సంపాదించుకుంటారు. కాబట్టి మీరు మాట్లాడే మాటలను ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వారిని నిందించకండి. అందరితో మంచిగా, నమ్రతగా ఉండండి. ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశివారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ప్రతి బుధవారం వినాయకుడికి గరికెను సమర్పించండి. ఈ రాశివారు మీకు వీలైనప్పుడల్లా కూడా నారాయణ మంత్రాన్ని జపించండి. తద్వారా మీకు ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు ఆవు నేతితో తామర ఒత్తులను లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలను పొందుతారు. గురువారం రోజు శనగలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమాలలో అన్నదానం చేసినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రారంభించిన పనుల్లో విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశివారు వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాలలో తమ వంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపదల నుంచి కాపాడుతుంది. సో చూసారు కదండి, ఈ రాశివారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి, ఈ రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే రహస్య శత్రువుల వల్ల వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.